ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామాల వందనాలు. మరి ఒక వారంలో మిమ్మల్ని దర్శించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మన బ్లెస్సింగ్ ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగము 121వ సంకీర్తన మొదటి 2 వచనాలు చదివితే దేవుని యొక్క సహాయం కొరకు అక్కడ రాయబడుతూ ఉంటుంది. కష్టకాల సమయంలో దేవుని ఆశ్రయించిన వారికి కలిగేటువంటి గొప్ప ఆధిక్యతను అక్కడ మనం చూడగలుగుతాం. దావీదు అంటాడు 121 మొదటి 2 వచనాలలో, కొండల తట్టు నా కన్నులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలమ్మా ప్రియులారా, భక్తుడైన దావీదు, లేక రాజు అయినటువంటి దావీదు, చక్రవర్తి అయినటువంటి దావీదు తన మనస్సులో నుండి వచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, కొండల తట్టున నా కన్నులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది. ఓ మంచి ప్రశ్న తన మనస్సులో నుండి బయటకు వచ్చింది. తనలో నుండి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది. మొదటి చరణములో తన ప్రశ్న వేసుకుంటున్నాడు. 2వ చరణములో సమాధానాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటి సమాధానం అంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలాసార్లు మన జీవితంలో ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రశ్నలు ప్రతి మానవుడి యొక్క హృదయంలో నుండి, మనస్సులో నుండి, తలంపుల్లో నుండి, ఉద్దేశాల్లో నుండి, ఆలోచనలో నుండి వస్తాయి. కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకక చింతపడుతూ ఉంటారు చాలామంది. ప్రియులారా, ఈరోజు మనము దావీదు వేసుకున్న ప్రశ్న అనేక సార్లు మన జీవితంలో కష్ట సమయంలో, శోధన సమయంలో, ప్రతికూలత సమయంలో ఈ ప్రశ్నలు మనకు కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్న నీ జీవితంలో, నా జీవితంలో అనేక సార్లు మనం వేసుకుని ఉండొచ్చు. దావీదు కూడా ఈ ప్రశ్న తన హృదయంలో నుండి బయటకు వచ్చింది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ప్రియులారా, కొండలను గురించి ఆలోచన చేస్తే కొండలు చాలా ఎత్తైనవిగా ఉంటాయి. కొండలు ఆ యొక్క ఆశ్రయముగా నిలుస్తూ ఉంటాయి. కొండలు మరి ఒక ఎల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేశానికి కొండలు ఉన్నాయి, అవి ఒక సరిహద్దులుగా కూడా ఉన్నాయి. ప్రియులారా, ఈ రోజున మన జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉంటాం. కొండ అనేటువంటిది నీకు సహాయం చేసేటువంటిది. ఇక్కడ దావీదు అంటాడు, కొండల తట్టున నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను. ఎందుకు దావీదు ఈ మాట మాట్లాడాడు అంటే, తన జీవితంలో ఆ కొండ సహాయం చేస్తుంది అనుకున్నాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మనకు ఒక ఉద్యోగం ఒక కొండవలే ఉంటుంది, వ్యాపారం ఒక కొండవలే ఉంటుంది, లేక మన ఆస్తి మనకు ఒక కొండవలే ఉంటుంది, లేక మన బిడ్డలు మనకు ఒక కొండవలే ఉంటారు. అప్పుడప్పుడు బిడ్డలు ముద్దొచ్చినప్పుడు నా కొండ, నా కోట, నా నవరత్నాలు, నా ఖజానా, నా యొక్క స్వాచ్ఛ్యము అని మనం ఆ బిడ్డలని పొగుడుతూ ఉంటాం. దావీదు కూడా కొండను చూసి ఒక ఆశ్రయంగా అనుకున్నాడు. ఈరోజు మన జీవితంలో మానవులుగా ఉద్యోగం ఒక కొండగా మనకు కనబడవచ్చు, వ్యాపారం ఒక కొండగా కనపడవచ్చు,
లేక ఆస్తి ఒక కొండగా కనపడవచ్చు, లేక జ్ఞానం ఒక కొండగా కనపడవచ్చు, లేక అందం ఒక కొండగా కనపడవచ్చు, ఐశ్వర్యం ఒక కొండగా కనపడవచ్చు. కానీ ఇవి అవసరానికి పనికి రాకుండా పోవచ్చు. ప్రియులారా, దావీదు అనుకున్నాడు కొండ నాకు సహాయం చేస్తా అనుకున్నాడు. కానీ వెంటనే తన మనసులో మెదిలాడిన రెండవ ప్రశ్నకు జవాబు ఏమిటి? రెండవ మాట అంటే, ఈ కొండ వల్ల నాకేమీ ప్రయోజనము లేదు, నాకు కలిగిన ప్రయోజనం ఏమిటయ్యా అంటే యెహోవా వలన మాత్రమే ప్రయోజనం, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆస్తిని కొండగా ఎంచుకుని డేలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగము నాకు కొండగా ఉన్నది అనుకుని ఉద్యోగాన్ని పోగొట్టుకుని, పరిస్థితులను పోగొట్టుకుని, పరిస్థితుల్లో దిగజారిపోయినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటామే, ఏమని అంటే ఓడలు బళ్ళు అయిపోయినాయి, బళ్ళు ఓడలు అయిపోయినాయి అని. నిజమే. నేను ఈరోజు ఇందాక ఒక సాక్ష్యాన్ని విన్నాను. అయ్యా, ఒకప్పుడు నేను చాలా ఉన్నతమైన రేంజ్లో ఉన్నాను, మంచి ఆస్తిపరుడిగా ఉన్నాను, మంచి ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను, మంచి అభివృద్ధిలో ఉన్నాను. ఈ రోజున నేను ఒక పెట్రోల్ బంకులో గుమస్తాగా చేస్తున్నాను అని చెప్పాడు ఒక ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెప్పాడు తన విట్నెస్లో, తన టెస్టిమనీలో? ఒకప్పుడు నా చేతి కింద పని వాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు యజమానుడిగా ఉన్నాను, కానీ ఈ రోజున ఒక కూలి పనివానిగా ఈ బంకులో, ఈ పెట్రోల్ బంకులో నేను పని చేస్తున్నాను. చూసారా, తను ఏమనుకున్నాడంటే నా ఆస్తి నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది, నా ఉన్నతమైన స్థితి నన్ను ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టింది అనుకున్నాడు. కానీ నిజమే కావచ్చు, కానీ చివరికి ఆ స్థానాన్ని కోల్పోయి ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం అనుకుంటాం మన ఉద్యోగము బట్టి నాకేం కొదువండి అనుకుంటాం, మన ఆస్తిని బట్టి నాకేం కొదువండి, నాకు కారు ఉందండి, లేక నాకు 2-3 ఇళ్ళు ఉన్నాయండి, నాకు ఐశ్వర్యం ఉందండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, నాకేం లోటు సార్ అని అనుకోవచ్చు. నీ జీవితంలో యేసయ్య నీకు లోటుగా ఉండొచ్చు. నీ జీవితంలో నీకు ఒకవేళ మరి ఆరోగ్యం లోటుగా ఉండొచ్చు. ఈరోజు చాలామంది ధనవంతులు ఉన్నారు, లోటు ఏమిటంటే అయ్యా ఆరోగ్యం లేదయ్యా, ఎంత సంపాదించినా సరైనటువంటి విధానంలో భోజనం చేయడానికి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని సహాయము లేకపోతే అంతయు వ్యర్థమే. ఈరోజు టెలివిజన్ ఎదుట కూర్చుని వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, నీ పరిస్థితి కూడా ఇందే కదా, నా పరిస్థితి కూడా ఇలానే ఉంది కదా నువ్వు అనుకుంటున్నావు కదా మనసులో. నిజమే, ఈ వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉంది, ఈ వాక్యము నీ కొరకు మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉండి బాధపడుతున్నావేమో నాకు తెలియదు. ఎంతవరకు నా బిడ్డలు ఉన్నారండి, నాకేమిటండి లోటు, నా కొడుకు చూస్తాడు, నా పెద్ద కొడుకు చూస్తాడు, నా చిన్న కొడుకు చూస్తాడు, నా బిడ్డలు చూస్తారు, లేక నా ఆస్తిని బట్టి నేను బ్రతుకుతాను, నా అంతస్తుని బట్టి నేను బ్రతుకుతాను, నా ఉద్యోగాన్ని బట్టి అని నువ్వు అనుకుని ఉండొచ్చు. అవే నీకు ఒకవేళ కొండగా కోటగా నియమించబడ్డాయి నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ ఈ రోజున వాటిని కోల్పోయి ఉండొచ్చు. ఉద్యోగం ఉంది కదా, నాకు నెలకు వచ్చేసరికి ₹1,00,000 శాలరీ వస్తుందని అనుకుని ఉండొచ్చు. ఈ రోజున నాకు పని ఎవరిస్తారా అని నువ్వు తిరుగుతూ ఉండొచ్చు. దావీదు అంటున్నాడు, ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. నీ జీవితంలో ఈ రోజున నీ కన్నులు ఎవరిని వెతుకుతున్నాయో నాకు తెలియదు, దేని కొరకు వెతుకుతున్నాయో నాకు తెలియదు, ఏ ఆలోచనతో నింపబడ్డాయో నాకు తెలియదు. దావీదు జీవితం లాంటి జీవితం అయి ఉండొచ్చు ఒకవేళ ఎప్పటి వరకు నీది. దావీదు చక్రవర్తిగా ఉన్నాడో, దావీదు ఇశ్రాయేలు పరిపాలించేవాడిగా ఉన్నాడో, కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనకి బాధ ఏంటో తెలుస్తుంది. ఈరోజు దావీదు వేసుకున్న ప్రశ్న నీలో కూడా నీ మనస్సులో నుండి కూడా వస్తుందేమో. అయితే జవాబు నువ్వు గుర్తించగలిగావా? జవాబు ఏమిటో తెలుసా? యెహోవా వలన మాత్రమే సహాయం. దేవుడు మాత్రమే సహాయం చేయాలి నీకు. నీ కరువు తీరాలి అంటే, నీ బాధలు తీరాలంటే, నీ యొక్క వ్యక్తిత్వము వీటన్నిటి విషయంలో కూడా
నీవు అనుకున్నట్లుగా సంతోషాన్ని అనుభవించాలి అంటే కొండ వైపు చూస్తే కాదు, గుట్టల వైపు చూస్తే కాదు, బిడ్డల వైపు చూస్తే కాదు, ఉద్యోగం వైపు చూస్తే కాదు, వ్యాపారం వైపు చూస్తే కాదు, లేక నీవు అనుకున్నటువంటి వాటి వైపు నీ కన్నులు చూస్తే ప్రయోజనం లేదు. నీ కన్నులు ఎటువైపు చూడాలి తెలుసా? నీ కన్నులు ఇటుగాని అటుగాని చూడక నీ ఎదుట ఉన్న యేసు వైపు చూడగలిగితే నీకు సహాయం వస్తుంది. ఈ రోజున నాకు సహాయం లేదని డేలా పడిపోతున్నావేమో, నాకు ఏమాత్రము కూడా హెల్పింగ్ లేదని నీవు కన్నీరు కారుస్తున్నావేమో ప్రియ సోదరుడా సోదరి. ఈరోజు నీకు ఒక మంచి సొల్యూషన్ ప్రభు చెప్తున్నాడు. నా వైపు నువ్వు చూస్తే నేను నీకు సహాయం చేస్తాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైనటువంటి ఇశ్రాయేలీలారా, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తానని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానంతో ఈరోజు నిన్ను కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం చేత నిన్ను కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం ప్రియులారా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడుకుడి, భయపడద్దు. డోంట్ ఫియర్. మీరు భయపడవలసిన అవసరం లేదు. నేను నీకు సహాయం చేయుచున్నాను, నీవు నా వైపు చూస్తే నేను నీకు సహాయం చేయడానికి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సిద్ధంగా ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప ధైర్యం కలిగిన మాట. నీ విమోచకుడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, పరిశుద్ధ దేవుడే నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలామంది మాట ఇస్తారు, నేనున్నాను కదా నీకు సహాయం చేయడానికి, నేనున్నాను కదా, నీకెందుకు దిగులు, నీకెందుకు బాధ అని ఎప్పుడు మాటలు చెప్తారంటే, ఈ మాటలు సంతోషంగా ఉన్నప్పుడు, కష్టమేమిటో తెలియనప్పుడు, కష్టమేమిటో రానప్పుడు ఈ మాటలు చెప్తారు. నిజంగా కష్టం వచ్చిందనుకోండి, నిజంగా బాధ వచ్చిందనుకోండి, నిజంగా వ్యాధి వచ్చిందనుకోండి, బిడ్డలు దూరం అయిపోతారు, భర్త దూరం అయిపోవచ్చు, లేక భార్య దూరం అయిపోవచ్చు, నువ్వెవరిని ప్రేమిస్తున్నావో వారు దూరం అయిపోవచ్చు, నువ్వెవరిని అభిమానిస్తున్నావో వారు దూరం అయిపోవచ్చు, నువ్వెవరిని ఇష్టపడుతున్నావో వాళ్ళు అసలు కనపడకపోవచ్చు. కానీ ఆ టైంలో కనిపించేది ఎవరో తెలుసా నీకు? యేసయ్య. యేసయ్య కనిపిస్తాడు నీకు. నిజంగా ఆయన మీద ఆధారపడితే, ఆయన నువ్వు ప్రేమిస్తే, ఆయన నువ్వు సేవిస్తే నీకు సహాయము ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఊహించలేని రీతిలో. ఒకవేళ బలహీనుడిగా లేక అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, హాస్పిటల్లో బాధపడుతున్నావేమో, సహాయం చేసేవాళ్ళు లేరని ఏడుస్తున్నావేమో. సర్వసాధారణంగా ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరో రాలేదని బాధపడతాం, నాకు చూడలేదు, నా దగ్గర కనీసం వచ్చి చూడలేదని బాధపడతాం. నువ్వు ఎంతగానో ప్రేమించి ఉండొచ్చు నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ పొరుగు వారిని, నీ స్నేహితుల్ని ఎంతగానో అని ప్రేమించి ఉండొచ్చు. కానీ నువ్వు మంచం మీద ఉన్నప్పుడు, నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా కనిపించరు ప్రియులా. అప్పుడు తెలుస్తుంది పలానా వాళ్ళని ఎంత ప్రేమించానో, పలానా వాళ్ళకి ఎంత సహాయం చేశానో అని. నేను నిజంగా ప్రేమిస్తే ఒక్క పూట ఆ ప్రిస్క్రిప్షన్ రాస్తారే, ఆ బిల్ ఎంత అయిందో వచ్చినటువంటి వాళ్ళని కట్టమనని చూద్దాం. ఆ పూట డాక్టర్ గారు వచ్చి నీ మెడిసిన్ రాస్తారు, ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు. ఈ ట్యాబ్లెట్స్ తండి, ఇంజెక్షన్స్ తండి, ఈ సెలైన్స్ తండి, ఈ అని ఆ యొక్క వైద్యం చేయడానికి ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా డాక్టర్స్. వచ్చినటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతారు. అవసరమైతే వాళ్ళకి నువ్వు టీ ఇవ్వాలి, నీదే ఖర్చు, నువ్వు వెనుకున్నటువంటి నీ కుటుంబం వారు మరి చేయాలి అటువంటిది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చి కళ్ళతో చూచి వెళ్ళిపోతారు. కనీసం ఈ రోజున బాబాయ్ ఈ యొక్క బిల్ ఎంత అయిందో నేను కట్టి వెళ్ళిపోతా, అనయ్య ఈ బిల్ ఎంత అయిందో నేను కడతా, చెల్లి ఈ బిల్ ఎంత అయిందో నేను కడతా ఈ పూట, ఇదిగో తమ్ముడా ఈ బిల్ ఎంత అయిందో నేను కడతానని మాట్లాడతారా ఎవరైనా? ప్రేమ ఉండదు. నువ్వు అనుకుంటావు వాళ్ళు నాకు ఒక కోట అనుకుంటావు, నువ్వు అనుకుంటావు వాళ్ళు నాకు ఒక కొండ అనుకుంటావు, వాళ్ళు వస్తే ఏదో సపోర్ట్ చేస్తారని అనుకుంటావు. కానీ ఏమీ కూడా నీకు సహాయం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సహాయం కావాల్సింది, నీకు సహాయం రావాల్సింది ఎక్కడి నుంచి అంటే
పరలోకపు దేవుని సన్నిధి నుండి, ఆయన హస్తము నుండి. ఈ రోజున నీకు సహాయం ఎక్కడి నుండి రావాలనుకుంటున్నావు తెలుసా? దేవుని కొరకు రావాల్సినటువంటి ఆ సహాయము, దేవుని నుండి రావాల్సిన సహాయము నిన్ను రక్షిస్తుంది ప్రియుల, రక్షిస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది ప్రియులారా. ఆ మాట నిన్ను బలపరిచే మాట. ఆ మాట ఇది ఒక కనికరింపబడి అని ఉంటుంది అక్కడ. కనికరింపబడి, నీవు ప్రజల వలన కనికరింపబడవు, కానీ దేవుని వైపు చూస్తే, దైవజనుడు చేసే ప్రార్థనతో నీ ప్రార్థన ఏకీభవిస్తే, ఇదిగో నువ్వు దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటే నీ పట్ల ఆయన కనికరం చూపిస్తాడట. కనికరం, నీ పట్ల ఆయన కనికరం. నీవు కనికరింపబడి సమయోచితమైనటువంటి, చదవండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అక్కడ 5 మాటలు కనిపిస్తాయి. గనుక మనము కనికరింపబడి, దేనికి కనికరించబడడానికి నీకో దేవుని కృప. ఒకటి కనికరించబడి, సమయోచితమైన, రెండవది సమయోచితమైన సహాయము కొరకు. దేని కొరకు అంటండి? సమయోచితమైన సహాయము కొరకు. అనగా నీకు కావలసిన సహాయము, కావలసిన సమయములో సమయోచితమైన సహాయం, కృప పొందునట్లు. చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత, ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాక, అక్క బాగున్నావా, దేవుడిని క్షేమంగానే తీసుకొచ్చాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. నీవు ఆసుపత్రిలో ఉండగా వచ్చి పలకరించేవాళ్ళు బహు తక్కువ. నువ్వు ఆసుపత్రిలో ఉండగా నీకు సహాయం చేసేవాళ్ళు బహు తక్కువ. దేవుడు కనికరిస్తే, దేవుడు కృప చూపిస్తే, దేవుడు నీకు సహాయం చేస్తే, దేవుడు నీకు స్వస్థత ఇస్తే, క్షేమంగా ఇంటికి వచ్చినప్పుడు పలకరించడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ. నిన్ను దేవుడు ఎక్కడ పలకరించాడో తెలుసా? ఆసుపత్రి బెడ్ మీద నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, నాకు సహాయం చేసే వాళ్ళు లేరా అని ఏడుస్తూ ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, దేవుడు నిన్ను చూచి నీ మీద కనికరించి, ఇదిగో కనికరించి సమయోచితమైన సహాయం చేయడానికి వస్తాడు ప్రియులారా. అంతవరకు నా కొండ నాకు కనికరం ఇస్తుంది, నా బిడ్డలు నాకు కనికరం ఇస్తారు, నా ఉద్యోగం నన్ను కనికరిస్తుంది, నా వ్యాపారం నన్ను కనికరిస్తుంది, నా డబ్బు నన్ను కనికరిస్తుంది. లేకపోతే నా వెనకున్నటువంటి వారు బలము, నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావో వాళ్ళందరూ నాకున్నారు కదా, నాకు లోటేంటి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు నీకు గుర్తొచ్చేది దేవాది దేవుడు. ఆయన అప్పుడు కూడా ఆయన బాధ పెట్టుకోడు, నీకు సహాయం చేయాలని ఆయన కనికరించంటే, ఒకటి కనికరించి, రెండవది సమయోచితమైన సహాయము నీకు అందిస్తాడట. సమయోచితమైన సహాయం చేసి కృప పొందునట్లు. మూడవది కృప పొందునట్లుగా. ఏం పొందునట్లుగా? కృప పొందునట్లుగా. నాలుగవది ధైర్యముతో కృపాసనము. ఐదవది కృపాసనము యొద్దకు మనం చేరాలి. ఎంత గొప్ప మాటలండి 5 మాటలు. ఒకటి నిరీక్షణ నీలో ఉన్నప్పుడు కనికరించబడతావు. నా ప్రభువు మీద నేను నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు కనికరించబడ్డానని సాక్ష్యము చెప్పగలుగుతావు ప్రియులారా. ఈరోజు ఆసుపత్రిలో ఉన్నావా, లేక బలహీనతలో ఉన్నావా, లేక రోగముతో కొట్టుమిట్టాడుతున్నావా, సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఏడుస్తూ ఉన్నావా, ఎవరో లేరు కదని దిగులు చేత వేదన చేత కృంగిపోయావా, యేసయ్యని ఎదుచున్నాడు ప్రియ నేస్తమా. యేసు నీతో మాట్లాడుతున్నాడు ఈ టెలివిజన్ పరిచర్య ద్వారా. యేసు నిన్ను రక్షించాలని మరణశయ్య మీద నుండి ఈరోజు నేను లేవనెత్తుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నేను హృదయంలో ఉంచుకుంటావా? నేను కనికరిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున బలహీనతలో ఉన్నటువంటి నా ప్రియ సోదరి, దేవుడు నిన్ను కనికరించి ఈరోజు నిన్ను దేవుని యొక్క పరిచర్యలో ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఈ వాక్యం విన్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టెలివిజన్ పరిచర్య ద్వారా మీ వంతుగా సహాయం చేయడానికి, మీ వంతుగా అనేక మంది కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి మీరు గుప్పిలు విప్పాలని నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను, మనవి చేస్తున్నాను. మీలాంటి కన్నీరు కార్చేటువంటి వాళ్ళు అనేక మంది, అనేక రాష్ట్రాలు, అనేక మంది ప్రాంతాలలో ఉన్నారు. ఈ వాక్యము వారి హృదయాలను బలపరచడానికి మీ వంతుగా గుప్పులు విప్పి సహాయపడాలని దేవుని పేట కోరుతున్నాను. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యేసయ్యా
నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు రక్షణనిచ్చావు. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు రక్షణనిచ్చావు. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఇంతవరకు దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని ప్రతి వారం వీక్షిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి మేము ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ ఆనందంలో చాలామంది ఈ ఛానల్లో అనగా దేవుని ప్రత్యక్షత అనే ఛానల్లో మంచి స్వరాలు కలిగి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, దేవుడు నాకు ఇచ్చిన స్వరము ద్వారా నేను దేవునిలో వాడబడాలి అనే ఆసక్తి కలిగినటువంటి యువతి యువకులకు ఒక గొప్ప సదవకాశం ఏమిటంటే, మీరు మంచి స్వరము కలిగి ఉన్నట్లయితే, మంచిగా పాటలు పాడగలిగిన వారైతే, దేవుని మహింపరచాలనుకున్నట్లయితే ఈ ఛానల్లో అనగా మన దేవుని ప్రత్యక్షత అనే ఛానల్లో మీకు అవకాశం ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం. మరి ఈ ఛానల్లో పాటలు పాడాలని ఆసక్తి కలిగినటువంటి వారు మరి మీ కొరకు దేవుని చేత ప్రేరేపించబడి అందిస్తున్న సదవకాశం ఇది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే చక్కగా తెలుగు మాట్లాడగలిగిన వారై ఉండి స్పష్టంగా పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారై ఉన్నట్లయితే ఈ ఛానల్ మీకు అనుకూలతను కలిగిస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. కనుక మీరు పాటలు పాడి దేవుని మహింపరచడానికి ఈ ఛానల్ మీకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరముగా ఎంచుతూ ఉన్నాం. కనుక మీరు పాటలు పాడాలని ఆసక్తి కలిగినట్లయితే, మరి దేవుని మహింపరచాలనుకున్నట్లయితే, చక్కని స్వరాన్ని ప్రభు మీకు ఇచ్చినట్లయితే, మేము కూడా ఈ టెలివిజన్లో పాటలు పాడి దేవుని మహింపరిచి అనేకులను ప్రోత్సహించాలి అని ఆసక్తి కలిగిన వారైతే మీరు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, 9676497742. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. చక్కని స్వరముతో దేవుని మహింపరచడానికి ఈ ఛానల్ అనగా దేవుని ప్రత్యక్షత అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
శక్తి సంపూర్ణము నాలో నింపెను నిత్య జీవము. నీ కృప బాహుల్యము నీ శక్తి సంపూర్ణము నాలో నింపెను నిత్య జీవము. నీవే మాకు అతిశయము నీవే మాకు సహాయము నీవే మాకు నీవే మాకు సహాయము. యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా జీసు నా దాగు చోటు నీవే నా రక్షణ దారమా నాకున్న కేడము నీవే నా విమోచన దారమా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996. నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు